ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ అంతర్గత విభేదాలు బగ్గుమంటున్నాయి. ప్రముఖ వైద్యులు, టీడీపీ సీనియర్ నాయకులు మన్నె రవీంద్రకు పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పుడు బహిరంగంగానే వ్యక్తమవుతున్నాయి. పార్టీలో పదవి ఇప్పించి ప్రజల్లో ఆదరణ పెంచేందుకు కృషి చేసిన మన్నె రవీంద్రపైనే ప్రస్తుతం విమర్శలు, ఆరోపణలు చేయడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోందని నాయకులు అంటున్నారు. సొంత నియోజకవర్గంలోని కీలక మండలానికి చెందిన పలువురు నాయకులు తమ ఆక్రోశం, ఆవేదనను బహిరంగంగానే వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా మారింది. ఇన్ఛార్జిగా అందరినీ కలుపుకొని ముందుకు నడిపించాల్సిన నాయకత్వం దానికి విరుద్ధంగా నియంత్రాత్మక ధోరణితో వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆధిపత్య పోరు కారణంగా వైసీపీకి బలమైన కంచుకోటగా ఉన్న ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మరింత బలహీనమవుతోందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా పార్టీ అధిష్టానం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో సీనియర్ నాయకుడు మన్నె రవీంద్రతో అసహనం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి కొనసాగితే పార్టీకి తీరని నష్టం వాటిల్లే అవకాశం ఉందని నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ సమావేశ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు మన్నె రవీంద్రతో పాటు మాజీ మండల పార్టీ అధ్యక్షులు షేక్ జిలానీ, వడ్లమూడి లింగయ్య, అంబటి వీరారెడ్డి, పోతిరెడ్డి రమణారెడ్డి, వెన్న వెంకటరెడ్డి, మేకల బాద్రయ్య, సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కోసము ఎర్రగొండపాలెంలో కష్టాలు ఎంతోమంది లీడర్లు రేయింబొగులు కష్టపడి వాళ్ళు కొన్ని కార్యక్రమాలు కూడా వదులుకొని మనకు ఇన్ఛార్జిగా నియమితులైన ఎలక్షన్ బాబుతో రేయింబొగులు తిరిగి ఎర్రగొండపాలెంలో 35,000 మెజార్టీ ఉన్నదాన్ని కేవలం 5,000కు తీసుకొచ్చాం. దానికి ఎవరు? మన డాక్టర్ గారు ఆధ్వర్యంలో ఎలక్షన్ బాబు అనే వ్యక్తి ఎర్రగొండపాలెం రావడానికి కారణం ఎవరు? మీ అందరికీ తెలుసు. ఎలక్షన్ బాబు అనే వ్యక్తి డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ గారు ఇచ్చిన ఒక లెటర్ మీద ఈ యొక్క ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా రావటము అది అందరికీ తెలుసు. ఇది వాస్తవమా కాదా తెలియజేయాలి. ఈరోజు డాక్టర్ గారిని ఆయన నానాక ఇబ్బందులు పెట్టి ఆయన ఒక గ్రూపు లీడర్గా వ్యవహరించడం ఆయనకు మంచి పద్ధతి కాదు. డాక్టర్ గారు ఓడించదలుచుకుంటే ఎలక్షన్ బాబును డాక్టర్ గారు ఓడించదలుచుకుంటే ఆయన డబ్బులు ఎందుకు ఇస్తాడు? ఆయన వారం రోజులు ఆయన కోడలు ఇంటింటికి తిరిగి ఎలక్షన్ బాబుకు ఓటేయమని చెప్పడము ఇది వాస్తవమా కాదా? ఎర్రగొండపాలెంలో ఉన్న లీడర్లు అందరూ గమనించారు. మరి ఆ రోజు డాక్టర్ గారు బట్టి ఇప్పుడు ఉండే లీడర్లు మొత్తం ఆ రోజు తిరిగారుగా. మరి ఆ రోజు డాక్టర్ గారు చేయట్లేదు అని పైన అధిష్టానాన్ని తెలియజేయచ్చుగా, చేయలేదు. ఈరోజు ప్రత్యేకంగా కొంతమంది లీడర్లు ఆయనను ఒక టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన రాకూడదు. ఎందుకు? ఆయన ఒకరి మీద ఆధారపడే మనిషి కాదు. డాక్టరు ఒకరి సొమ్ము తీసుకునే వాళ్ళు కాదు. పార్టీకి అంకిత భావతంతో 40 సంవత్సరాలు ఏకదాటిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఏకదాటిగా పాలించిన వ్యక్తి డాక్టరు. ఆయన సొంత డబ్బులు దాదాపు 10-12 కోట్లు మన చైర్మన్ పోటీకి నిలబడి ఖర్చు పెట్టుకున్నాడు. ఆయనకి రాజకీయంలో పోగొట్టుకున్నాడే కానీ ఒకటి సొమ్ము ఈ రోజు కూడా అతను ఆశించలేదు. అలాంటి పెద్ద మనిషిని ఈ రోజు నిర్దాక్ష్యంగా ఎవడు పడితే ఎవడు తీసేసి మాట్లాడుతున్నాడు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఈ రోజు ఎర్రగొండపాలెంలో జరిగే అవినీతి అక్రమాలు మీ అందరికీ తెలుసు. ఇసుక మాఫియా నేస్తుంది. ఇసుక మాఫియా ఎవరు? ఇసుక మాఫియా వెనకాల ఎవరున్నారు? ఈ రోజు టన్నుకు 300 వసూలు చేస్తున్నారు. ఇసుక మాఫియాను ఎక్కడి నుంచో ఖమ్మం నుంచి వచ్చి ఖమ్మంలో వైసీపీ నాయకుడు అతని బచ్చల శ్రీనివాసు. ఈ బచ్చల శ్రీనివాసు అనేవాడు మన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎవరికైనా తెలుసా? తెలియదు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో బచ్చల శ్రీనివాసు ఒక ప్రైవేటు ఆపరేటర్గా సీకటిగిపాలెం వినుకొండ దగ్గర సీకటిగిపాలెంలో ఆపరేటర్గా పనిచేస్తున్న వ్యక్తి ఇక్కడ దౌర్జన్యం చేసి కొంతమంది లీడర్లను ఎంటాడి వాళ్ళ ముఠా వాళ్ళతోటి కొట్టేయడానికి కూడా సిద్ధమైనాడు. దీనికి వాస్తవము మన గుంట దగ్గర ఉన్నటువంటి అక్కడ ఉన్న ఇసుక బ్రోకర్లను కూడా కేసు పెట్టించాడు. ఇది ఏంటి? ఈ దుర్మార్గమైన పని. మన నియోజకవర్గానికి వచ్చి మన ఏరియాలో మనోళ్ళ మీద కూడా తప్పుడు కేసులు బనాయిస్తున్నాడు.